జ్ఞానం, ధర్మం, సత్యం, చైతన్యం, ఆత్మశోధన. సమాధానం దొరకని ఎన్నో ప్రశ్నలతో మనిషి మనసులో ఓ అజ్ఞాన తిమిరం. ఆ అంధకారాన్ని పటాపంచలు చేసే కాంతిపుంజం ఆధ్యాత్మికంగా ఎదగటానికి ప్రయత్నిస్తున్న నిబద్ధత గల ప్రతి ఒక్క సాధకుడికి శిరస్సు వంచి నమస్కరించుకుంటూ స్వాగతం, సుస్వాగతం. మనందరం జన్మతహాగానే దైవాలమని, మనందరిలో దివ్య వారసత్వం జన్మతహాగానే వెల్లివిరుస్తుందని, ఆ దివ్యత్వం పేరే సృజనాత్మకతని ఇప్పటికే మనం తెలుసుకున్నాం. ఒక పుష్పానికి సుగంధం ఎంత సహజమో, ఒక దైవానికి దివ్యత్వం, సృజనాత్మకత కూడా అంతే సహజమని తెలుసుకున్నాం. ఏ క్షణమైతే మనం దైవాలమని అర్థం చేసుకుంటామో, ఆ క్షణం నుండి దైవంగా జీవించడం అనే నూతన అధ్యాయానికి నాంది పలకగలగాలని కూడా మనం ఇప్పటికే అర్థం చేసుకున్నాం. దైవంగా జీవించడం అంటే దివ్యత్వాన్ని వ్యక్తీకరించడం. దివ్యత్వాన్ని వ్యక్తీకరించడమే సృజనాత్మకత. సృజనాత్మకత 3 విధాలుగా ఉంటుందని కూడా మనం తెలుసుకున్నాం. అందులో మొట్టమొదటిది థాట్ పవర్. థాట్ పవర్ గురించి ఇప్పటికే మనందరం సమగ్రమైన జ్ఞానాన్ని తెలుసుకున్నాం. ఇక ఇవాల్టి రోజు సృజనాత్మకతలో 2వ విధానమైన చిత్రీకరణ అనే ఒక అద్భుతమైన జ్ఞానం గురించి తెలుసుకుందాం. సృజనాత్మక శాస్త్రంలో చిత్రీకరణ ఒక అత్యంత ముఖ్య భూమిక పోషిస్తుంది. చిత్రీకరణ అంటే సరిగ్గా మనం వాంఛిస్తున్న ఆ శుభ పరిణామాన్ని సాక్షాత్తు దైవం స్వయంగా నేనేనన్న స్థితిలో స్థితమై అంతరంగంలో దృశ్య కావ్యంగా అనుభూతి చెందగలగటం అని మనం మొదటగా తెలుసుకోవాలి. చిత్రీకరణ అంటే సాక్షాత్తు ఆ దైవం స్వయంగా నేనేనన్న స్థితిలో స్థితమై సరిగ్గా మనం వాంఛిస్తున్న ఆ శుభ పరిణామాన్ని అంతరంగంలో దృశ్య కావ్యంగా అనుభూతి చెందగలగటమేనని మనం తెలుసుకోగలగాలి. ఈ చిత్రీకరణ విద్య నేర్పే ముందు కొన్ని అపోహలు, కొన్ని అపార్థాలు మీ మదిలో పుట్టుకొచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ముందుగా ఆ అపోహలన్నింటినీ తొలగించి, ఆ అపార్థాలన్నింటినీ తొలగించి సరైన జ్ఞానాన్ని ప్రబోధిస్తాను. చిత్రీకరణ అంటే కలలుగంటం కాదని మొదటగా మనం తెలుసుకోవాలి. ఒక సాధకుడు చిత్రీకరణ అనే బ్రహ్మ విద్యని నేర్చుకునే ముందు చిత్రీకరణ వేరు, కలలుగంటం వేరని తెలుసుకోవాలి. ఎ సిన్సియర్ ఆస్పిరెంట్ who is seeking to know the grandest creation, especially visualization, first of all he should know that visualization is not dreaming. చిత్రీకరణ వేరు, కలలుగంటం వేరని తెలుసుకోవాలి. విజువలైజేషన్ ఇస్ నాట్ డ్రీమింగ్. చిత్రీకరణకి కలలుగంటానికి ఉన్న మౌలికమైన వ్యత్యాసం ఏంటో తెలుసుకుందాం. కళలు మన నియంత్రణలో ఉండనే ఉండవు. కళలు మన ఇష్ట ప్రకారం రానే రావు. కళలు వాటి ఇష్ట ప్రకారం అవి వస్తూ ఉంటాయి. కళ మీద మనకి ఏ నియంత్రణ ఉండనే ఉండదు. కానీ చిత్రీకరణ అనే అంశంలో మనం వాంఛిస్తున్న ప్రతి శుభ పరిణామాన్ని మనం ఎంచుకుంటాం. చిత్రీకరణ అనే ఒక అద్భుతమైన భవంతిలో ప్రతి ఇటుక రాయిని మనం ఎంచుకుంటాం. అంటే చిత్రీకరణ పూర్తిగా మన నియంత్రణలోనే జరుగుతుంది. కానీ కలలుగంటంలో ఏమాత్రం మన నియంత్రణ ఉండనే ఉండదు. కాబట్టి మొదటిగా మనం చిత్రీకరణ వేరు, కలలుగంటం వేరు. డ్రీమింగ్ ఈజ్ నాట్ విజువలైజేషన్ అన్న సత్యాన్ని అర్థం చేసుకోవాలి. అంతేకాదు, చిత్రీకరించుకోవటం వేరు, ఊహించుకోవటం వేరు. చిత్రీకరించుకోవటం, ఊహించుకోవటం 2 ఒకేలాగా అనిపిస్తున్నా, చిత్రీకరణ, ఊహించుకోవటం ఆల్మోస్ట్ 2 ఒకేలాగా మనకు అనిపిస్తున్నా, కానీ చిత్రీకరణ వేరు, ఊహించుకోవటం వేరు. ఊహించుకోవటంలో ఉండే యాటిట్యూడ్ వేరు, చిత్రీకరణలో ఉండే యాటిట్యూడ్ వేరు. ఊహించుకోవటంలో ఉండే దృక్పథం వేరు, చిత్రీకరించుకోవటంలో ఉండే దృక్పథం వేరు. లేదా చిత్రీకరించుకునేటప్పుడు ఉండే యాటిట్యూడ్ వేరు, ఊహించుకునేటప్పుడు ఉండే యాటిట్యూడ్ వేరు. ఊహించుకునేటప్పుడు ఎలాగూ ఇది నా నిజ జీవితంలో జరగదు కదా, కనీసం ఊహించుకుంటే పోలా అన్న దృక్పథంతో ఉంటారు. కానీ చిత్రీకరణలో ఇక్కడ అనుభూతి చెందింది ఏదైనా సరే అక్కడ సంభవంగా మారి తీరుతుందన్న జ్ఞానపు సుగంధమే చిత్రీకరణ. కానీ చిత్రీకరణలో నేను సంకల్పించింది ఏదైనా సరే ఖచ్చితంగా సంభవంగా మారి తీరుతుందన్న ప్రజ్ఞతో చిత్రీకరిస్తాం. అంటే
ఇక్కడ నేను సంకల్పిస్తే అక్కడ ఖచ్చితంగా సంభవంగా మారి తీరుతుందన్న దృక్పథం చిత్రీకరణలో ఉంటుంది. ఎలాగూ బాహ్యంలో జరగదు కాబట్టి కనీసం ఊహించుకుంటే పోలా అన్న దృక్పథం ఊహించుకోవడంలో ఉంటుంది. కాబట్టి మనం చిత్రీకరించుకోవటం వేరు, ఊహించుకోవటం వేరు అని అర్థం చేసుకోవాలి. వీ షుడ్ రియలైజ్ దట్ విజువలైజేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఇమాజినేషన్. అంతేకాదు, చిత్రీకరించుకోవటం వేరు, మభ్యపెట్టుకోవటం వేరు. చిత్రీకరించుకోవటం వేరు, మభ్యపెట్టుకోవటం వేరు. విజువలైజేషన్ ఈజ్ నాట్ సెల్ఫ్ హిప్నటైజింగ్. ఎందుకంటే మభ్యపెట్టుకోవటం అంటే చిన్న దృష్టాంతం ద్వారా ఈ రెండింటికి ఉన్న వ్యత్యాసాన్ని మీకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఒక వ్యక్తికి ఒక ఆటో రిక్షా ఉన్నదనుకోండి. ఆ వ్యక్తికి ఇది అతి సాధారణమైన ఆటో రిక్షానేనని, బెంజ్ కార్ కాదని తెలిసి కూడా ఈ ఆటో రిక్షానే బెంజ్ కార్ అని సరిపెట్టుకుంటుంటే దాన్ని మభ్యపెట్టుకోవటం అంటారు. కానీ చిత్రీకరించుకోవటంలో ఇది ఆటో రిక్షానేనని, ఇది బెంజ్ కార్ కానే కాదని, ఇది బెంజ్ కార్ కాదు కాబట్టే బెంజ్ కార్ని అంతరంగంలో నేను చిత్రీకరించుకుంటాను, ఖచ్చితంగా అది నాకు అందుబాటులోకి వస్తుంది అన్న దృక్పథం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ రియలైజ్ దట్ విజువలైజేషన్ ఈజ్ నాట్ డ్రీమింగ్, విజువలైజేషన్ ఈజ్ నాట్ ఇమాజినేషన్, విజువలైజేషన్ ఈజ్ నాట్ సెల్ఫ్ హిప్నటైజింగ్. మొట్టమొదటిగా మనం చిత్రీకరణ వేరు, కలలుగంటం వేరు. చిత్రీకరణ వేరు, ఊహించుకోవటం వేరు. చిత్రీకరణ వేరు, మనల్ని మనం మభ్యపెట్టుకోవటం వేరు అని తెలుసుకోగలగాలి. ఇప్పుడు చిత్రీకరణ గురించి ఉన్న అపోహలు తొలగిపోయాయి కాబట్టి చిత్రీకరణ గురించి మరింత అద్భుతమైన జ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చిత్రీకరణ అనే విద్య నేర్చుకునేటప్పుడు ఇప్పుడు నేను చెప్పబోయే జ్ఞానం మీకు సుస్పష్టం అవ్వాలి. అందుకనే శ్రద్ధగా ఈ జ్ఞానాన్ని వింటారు కదూ. మానవుడు నిజం 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 అని భ్రమపడుతున్న నిజం నిజానికి నిజమే కాదు. ఎందుకంటే నిజం నిజానికి రెండు విధాలుగా ఉన్నది. ఒకటి ప్రైమరీ రియాలిటీ, రెండవది సెకండరీ రియాలిటీ. The reality which is being considered by human being as reality is not really real at all, because the realities are of two types. One, the primary reality. Two, the secondary reality. మానవుడు నిజం నిజం నిజమని సంబోధిస్తున్న నిజం నిజానికి నిజమే కాదు. ఎందుకంటే నిజానికి నిజం రెండు విధాలుగా ఉన్నది. ఒకటి ప్రాథమిక సత్యం, రెండవది భౌతిక వాస్తవం. ఒకటి ప్రాథమిక సత్యం, రెండోది భౌతిక వాస్తవం. వన్, ద ప్రైమరీ రియాలిటీ. టూ, ద సెకండరీ రియాలిటీ. ప్రైమరీ రియాలిటీ ఈజ్ ఆల్వేస్ ది డూప్లికేషన్ ఆఫ్ ది సెకండరీ రియాలిటీ. సెకండరీ రియాలిటీ ఈజ్ ఆల్వేస్ ద డూప్లికేషన్ ఆఫ్ ది ప్రైమరీ రియాలిటీ. అంతరంగంలో జరిగే ప్రాథమిక సత్యానికి భౌతిక వాస్తవం ఒక నకలు వంటిదే. కాబట్టి మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాల్సింది, సెకండరీ రియాలిటీ ఈజ్ ఓన్లీ ద డూప్లికేషన్ ఆఫ్ ప్రైమరీ రియాలిటీ. మనం ఏదైతే భౌతిక వాస్తవం అనుకుంటున్నామో ఆ భౌతిక వాస్తవం నిజానికి ఎదలో తొలిసారిగా జరిగే ప్రైమరీ రియాలిటీ యొక్క నకలే. ఆ ప్రైమరీ రియాలిటీనే బ్రహ్మరాతని, లలాట లిఖితమని సనాతన సాంప్రదాయంలో పెద్దలు పేర్కొన్నారు. అంటే అంతరం బట్టే బాహ్యం, యద్భావం తద్భవతి, యా మతి సా గతి. ఇది షూటింగ్ అయితే బయట జరిగేది సినిమా. ఇది నిజం, ఇది నీడ. సరిగ్గా ఇదే విషయాన్ని శంకరాచార్యుల వారు సైతం మానవాళికి కొన్ని వేల సంవత్సరాల క్రితం ప్రబోధించారు. శ్రీ శంకరాచార్యుల వారు బింబము, దర్పణము, ప్రతిబింబం అంటే అంతరంగాన్ని బింబంతో, మనస్సుని దర్పణంతో అంటే అద్దంతో, బాహ్యాన్ని ప్రతిబింబంతో పోల్చారు. ఈ సృజనాత్మక శక్తి మనందరం దివ్య వారసత్వంగా జన్మతహాగానే పుణికిపుచ్చుకున్నాం. విజువలైజేషన్ అంటే, చిత్రీకరణ అంటే సరిగ్గా మనం బాహ్యంలో ఏ శుభపరిణామాన్ని వాంఛిస్తున్నామో ఆ శుభపరిణామాన్ని అంతరంగంలో దైవం అనే స్థితిలో స్థితమై దృశ్య కావ్యంగా అనుభూతి చెందగలగటమే. అంటే సరిగ్గా మనం బాహ్యంలో దేన్నైతే వాంఛిస్తున్నామో ఆ శుభ పరిణామాన్ని అంతరంగంలో దృశ్య కావ్యంగా వీక్షించగలగాలి. ఎందుకంటే అంతరంగం బింబం, బాహ్యం ప్రతిబింబం. మానవుడు నిజం నిజం నిజమని భ్రమపడుతున్న నిజం నిజానికి నిజం కాదు. నిజానికి నిజం రెండు రకాలుగా ఉన్నది. ఒకటి ప్రాథమిక సత్యం, రెండవది భౌతిక వాస్తవం. సరిగ్గా అంశాన్నే శంకరాచార్యుల వారు ప్రాథమిక సత్యాన్ని బింబమని, భౌతిక వాస్తవాన్ని ప్రతిబింబమని తెలియజేశారు. దర్పణంలో ప్రతిబింబం దర్శనమిస్తుంది.
సరిగ్గా అదే భౌతిక వాస్తవం. ఆ దర్పణంలో ప్రతిబింబం యొక్క ప్రతి కదలిక బింబం మీదే ఆధారపడి ఉంటుంది. బింబంలో మార్పు వస్తేనే ప్రతిబింబంలో మార్పు రావటం ఎంత సహజమో, బింబంలో జరిగిన ప్రతి కదలిక ప్రతిబింబంలో జరగటం ఎంత సహజమో, అంతరంగంలో జరిగిన ప్రతి అనుభూతి బాహ్యంలో సంభవంగా సంఘటనగా దిద్దుకోవటం అంతే సహజం. మన భౌతికమైన పదార్థ రూప జగత్తులో, మన భౌతికమైన వాస్తవంలో మార్పు రావాలంటే వాంఛిస్తున్న ఆ మార్పుని, వాంఛిస్తున్న ఆ పరివర్తనని మొట్టమొదటిగా మన అంతరంలో అనుభూతి చెందగలగాలి. నిజం బట్టే నీడ, అంతరం బట్టే బాహ్యం, బింబం బట్టే ప్రతిబింబం, ప్రైమరీ రియాలిటీ బట్టే సెకండరీ రియాలిటీ. యద్భావం తద్భవతి, యా మతి సాగతి, యాజ్ ఇన్నర్ సో అవుటర్. బింబం బట్టే ప్రతిబింబం, నిజం బట్టే నీడ, ప్రైమరీ రియాలిటీ బట్టే సెకండరీ రియాలిటీ. అందుకే ఈ విషయం అర్థమైతే భౌతికమైన పదార్థ రూప జగత్తులో ఏ సంఘటన జరగాలనుకుంటున్నామో ఆ సంఘటనని మొట్టమొదటిగా అంతరంగంలో సాక్షాత్తు ఆ దైవం స్వయంగా నేనేనన్న స్థితిలో స్థితమై దృశ్య కావ్యంగా అనుభూతి చెందగలగాలి. ఖచ్చితంగా అదే భౌతిక వాస్తవంగా రూపుదిద్దుకుంటుంది. సరిగ్గా దీన్నే శంకరాచార్యుల వారు బింబం ప్రతిబింబం అన్న శాస్త్రంగా మనకి ప్రబోధించారు. ఈ సత్యం ఇంకా మీకు నమ్మబుద్ధి అవ్వట్లేదంటే మీకు ఈ సత్యాన్ని ధృవీకరించడం కోసం మరొక అద్భుతమైన సాక్ష్యాన్ని మీ ముందు ప్రవేశపెడుతున్నాను. భగవద్గీతలో గీతాచార్యులు శ్రీకృష్ణుడు 4వ అధ్యాయం అంటే జ్ఞాన కర్మ సన్యాస యోగంలో 18వ శ్లోకంలో ఖచ్చితంగా ఈ విషయాన్ని సుస్పష్టం చేశారు. భగవద్గీత 4వ అధ్యాయం 18వ శ్లోకాన్ని మనం ఒకసారి అధ్యయనం చేస్తే, కర్మయందు అకర్మను, అకర్మయందు కర్మను దర్శించుడు వాడే మానవుల్లో కల్లా బుద్ధిశాలి, అతడే యోగి, అతడే సమస్త కర్మల్ని చేయువాడు అని సుస్పష్టం చేశారు. ఖచ్చితంగా నేను ప్రవచించే ప్రతి ఒక్క ప్రవచనానికి నేను బాధ్యతను వహిస్తున్నాను. గాలిని మూట కట్టి మీకు చెప్పే ప్రయత్నం జరగట్లేదు. ఐఎమ్ అకౌంటబుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ సెంటెన్స్ అటర్డ్ బై మీ. అవును, నా నుంచి ప్రవచింపబడుతున్న ప్రతి ఒక్క వాక్యానికి నేను బాధ్యతను వహిస్తున్నాను. అవును, మనందరిలో అద్భుతమైన సృజనాత్మక శక్తి జన్మతహాగానే వెళ్ళి విరిసింది. అది జన్మతహాగానే పుట్టినింటి నుండి మనందరం పునికి పుచ్చుకున్న దివ్య వారసత్వం. ఆ వారసత్వం పేరే సృజనాత్మకత. అందులో అతి ముఖ్యమైనదే చిత్రీకరణ. ఆ చిత్రీకరణ అనే విద్య బాహ్యంలో మనం ఏ సంభవాన్ని, ఏ సంఘటనని ఆశిస్తున్నామో ఆ సంఘటన యొక్క శుభపరిణామాన్ని అంతరంగంలో దైవం నేనేనన్న స్థితిలో స్థితమై అనుభూతి చెందగలగటమే. ఆ అంతరంగంలో అనుభూతి చెందగలగటాన్ని ప్రైమరీ రియాలిటీ అంటారు, ప్రాథమిక సత్యం అంటారు, బింబము అంటారు. సరిగ్గా దాని యొక్క నకలే బాహ్యంలో సంభవంగా సంఘటనగా రూపుదిద్దుకుంటుంది. అదే ఫిజికల్ రియాలిటీ, అదే ప్రతిబింబము. సృజనాత్మక శాస్త్రం తెలుసుకుందాం అనుకుని ప్రయత్నిస్తున్న నిబద్ధత గల సాధకులకి మరొక అంశం కూడా తెలియాలి. ఫ్రంటల్ లోబ్ ప్లేస్ ఎ వైటల్ రోల్. ఫ్రంటల్ లోబ్ ప్లేస్ ఎ వైటల్ రోల్. సరిగ్గా మనం బాహ్యంలో ఏ సంఘటననైతే వాంఛిస్తున్నామో ఆ సంఘటనని అంతరంగంలో మొట్టమొదటిగా నుదుటి భాగం పైన దర్శించగలగాలి. మానవుని నుదుటి భాగమే బాహ్యానికి ఒక రాజశాసనం వంటిది. ద ఫ్రంటల్ లోబ్ ఇస్ ది లా ఫర్ ది ఫిజికల్ గ్లోబ్. ఫ్రంటల్ లోబ్ ఇస్ ది లా ఫర్ ది ఫిజికల్ గ్లోబ్. మానవుడి నుదురు భాగం బాహ్యానికి ఒక రాజశాసనం వంటిది. కాబట్టి చిత్రీకరణ అనే అంశం ధృవీకరించడం కోసం గీతాచార్యులు ప్రవచించిన 4వ అధ్యాయం 18వ శ్లోకం మరొక్కసారి మీకు తెలియజేస్తుంది. భగవద్గీత జ్ఞాన కర్మ సన్యాస యోగాన్ని మనం అధ్యయనం చేస్తే, మరి ముఖ్యంగా 18వ శ్లోకాన్ని మనం విశ్లేషించుకుంటే, అందులోని అంతరార్థాన్ని మనం అర్థం చేసుకుంటే అది ఈ విధంగా ఉన్నది. కర్మయందు అకర్మను, అకర్మయందు కర్మను దర్శించుడు వాడే మానవాళిలో కల్లా బుద్ధిశాలి, అతడే యోగి, అతడే సమస్త కర్మల్ని చేయువాడు. ఒకసారి ఆలోచించండి. మనమందరం ఎవరినైతే మహనీయుడిగా, ఎవరినైతే దైవంగా పూజిస్తున్నామో, స్తుతిస్తున్నామో, అలాంటి గీతాచార్యులు శ్రీకృష్ణుడు ఈ గుణాలు ఉన్నవాడు మానవాళిలో కల్లా బుద్ధిశాలి అని చెప్తున్నారు.
అతడే యోగ్ అని చెప్తున్నాడు. అతడే సమస్త కర్మలను చేయువాడని చెప్తున్నాడు. మరి ఏ లక్షణాలు ఉండాలి? ఏ లక్షణాలంటే ఎవరైతే కర్మయందు అకర్మయందు కర్మను దర్శించుడువాడో. కర్మయందు అకర్మ అంటే భౌతికమైన పదార్థ రూప జగత్తులో మనం వాంఛిస్తున్న ఆ విషయాన్ని దక్కించుకోవటానికి క్షేత్రపరంగా చేయాల్సిన ప్రయత్నాన్ని చేస్తాం, కానీ ఎప్పుడు ఫలితాన్ని ఆ కర్మ నుంచి ఆశించం. అదే కర్మయందు అకర్మ. చిత్రీకరణ అనే శాస్త్రం 100కి 100 పాళ్ళు నిజమేనని, సరిగ్గా ఈ శాస్త్రాన్నే గీతాచార్యులు భగవద్గీతలో ప్రబోధించారని మీకు తెలియచేయటం కోసం నా ప్రయత్నం. కర్మయందు అకర్మను అంటే భౌతికమైన పదార్థ రూప జగత్తులో సరిగ్గా మనం వాంఛిస్తున్న దాన్ని పొందటం కోసం క్షేత్రపరంగా చేయాల్సిన ప్రయత్నాన్ని చేస్తాం, కానీ ఎప్పుడు ఫలితాన్ని ఆ ప్రయత్నం నుంచి ఆశించం. అదే కర్మయందు అకర్మ అంటే. అకర్మయందు కర్మను దర్శించుడువాడో అంటే సరిగ్గా చిత్రీకరణే. అకర్మయందు కర్మను దర్శించుడువాడో అంటే మరొక్కసారి చెప్తున్నా, అదే చిత్రీకరణ. అకర్మయందు సరిగ్గా మనం వాంఛిస్తున్న శుభ పరిణామాన్ని అంతరంగంలో అనుభూతి చెందుతున్నప్పుడు మనం ఏ కర్మ చేయట్లేదు కాబట్టి అకర్మ. అకర్మయందు మనం భౌతికమైన పదార్థ రూప జగత్తులో వాంఛిస్తున్న శుభ పరిణామాన్ని దర్శిస్తున్నాం కాబట్టి అకర్మయందు కర్మను దర్శించుడువాడో అని గీతాచార్యులు ప్రవచించారు. ఈ శంకరాభరణాలు కలిగిన వాడే మానవాళిలో కల్లా బుద్ధిశాలి. ఎన్ని వేల కోట్ల మంది మానవులు ఈ భూతలంలో జీవిస్తున్నా వాళ్ళందరిలోకి అత్యంత బుద్ధిశాలి, ఈ జ్ఞానాన్ని తెలుసుకున్నవాడే, ఈ శాస్త్రంలో నిష్ణాతుడైన వాడే కర్మయందు అకర్మయందు కర్మను దర్శించటం అనే నిగూఢమైన రహస్యాన్ని మీకు విప్పి చెప్తున్నా. కర్మయందు అకర్మ అంటే భౌతికమైన పదార్థ రూప జగత్తులో మనం వాంఛిస్తున్న దాన్ని దక్కించుకోవడానికి క్షేత్రపరంగా చేయాల్సిన ప్రయత్నాన్ని నిజాయితీగా చేస్తాం, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఫలితాన్ని ఆ ప్రయత్నం నుంచి, ఆ ప్రతిభ నుంచి ఆశించం. కర్మ నుంచి ఫలితాన్ని ఆశించకపోవటమే కర్మయందు అకర్మ అంటే. అకర్మయందు కర్మను దర్శించుడువాడు అంటే సరిగ్గా అంతరంగంలో స్థితమవుతాం. అంతరంగంలో స్థితమైనప్పుడు మనం ఏ కర్మని చేయట్లేదు కాబట్టి అకర్మ అన్నాడు. అకర్మయందు కర్మని దర్శించటం, అకర్మయందు కర్మని దర్శించటం. అంతరంగంలో మనం బాహ్యంలో ఏ శుభ పరిణామాన్ని అయితే వాంఛిస్తున్నామో ఆ శుభ పరిణామాన్ని అనుభూతి చెందుతున్నాం కాబట్టి, దర్శిస్తున్నాం కాబట్టి అకర్మయందు కర్మ అని గీతాచార్యులు ప్రబోధించారు. ఈసారి మనం కలుసుకున్నప్పుడు చిత్రీకరణ అనే విద్య 100కి 100 పాళ్ళు నిజమేనని బ్రహ్మంగారు ఇచ్చిన ప్రబోధనతో మీ ముందుకు వస్తాను. ఇవాళ రోజు మనం చిత్రీకరణ అనే ఒక అద్భుతమైన విద్యని తెలుసుకున్నాం. ఇవన్నీ నిజ జీవితంలో ఆచరించి మీరు వాంఛిస్తున్న ఆ శుభ పరిణామాలని పొందాలని ఆకాంక్షిస్తూ, చిత్రీకరణ అంటే ఇంకెవరి శక్తినో మనం యాచించట్లేదని, అంతరంగంలో అంతర్లీనంగా నిండి నిబిడీకృతమై ఉన్న మన దివ్య వారసత్వాన్ని వినియోగించుకుంటున్నామని సత్యాన్ని మీ అందరికీ మరొక్కసారి తెలియజేస్తూ, శరీరం అనే వేదిక మీద దివ్యత్వం అనే వేడుక చేసుకోవటానికి దిగివచ్చిన దేవదేవుళ్ళందరికీ శిరస్సు వంచి నమస్కరించుకుంటూ నేటికి స్వస్తి. శ్రీ వివేకానంద గారిచే నిర్వహించబడుతున్న శిక్షణా తరగతులు విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, హైదరాబాద్, రాయవరం, ఖమ్మం, తిరుపతి, కాకినాడ, గుంటూరు, అమలాపురం, వరంగల్, సూర్యాపేట, కోదాడ, ముంబై. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9848258366.